sin C అని చెప్తాం. సో ఇంకో ఫార్ములా వచ్చినాము. సందిగ్ధ కోణం C ఇచ్చినప్పుడు వక్రీభవన ఫార్ములా ఏంటన్నా 1/sin C. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా వస్తామంటే వజ్రం ప్రకాశిస్తూ కనిపిస్తుంది. డైమండ్ ఈజ్ షైనింగ్ డ్యూ టు విచ్ ప్రాపర్టీ ఆఫ్ లైట్ అంట. వజ్రం ప్రకాశిస్తూ కనిపిస్తుంది, దీనికి కారణమైన కాంతి ధర్మం ఏది అంటారు. మీరేం చెప్పాలమ్మా? సంపూర్ణాంతర పరావర్తనం. వజ్రం యొక్క సందిగ్ధ కోణం C ఎంత అంటే 24.2 degrees. సో వజ్రం యొక్క సందిగ్ధ కోణం ఎంతమ్మా? 24.2 degrees. సెకండ్, ఎండమావులు ఎనబడతాయి. ఎండమావులు ఎనబడతాయి. మీరేం చేస్తారు? ఏమ్మా ఎండమావులు అంటే మనం రోడ్డుపై వెళ్ళేటప్పుడు మన దూరంలో వాటర్ అంటే భ్రమగలదు. మనం వెంటనే అక్కడికి వెళ్ళామనుకోండి, ఇక్కడ నీకు వాటర్ ఏమే ఉండదు, మళ్ళా మన దూరంలో వాటర్ అంటే భ్రమగలదు. దీన్ని ఏమంటామంటే మీరేం చేస్తారు? సో ఎండమావులు ఎనబడటానికి కారణమైన కాంతి ధర్మం ఏది అంటే మీరేం చెప్పాలండి? సంపూర్ణాంతర పరావర్తనం. అదేవిధంగా ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ. ఏమ్మా ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ అంటే ఒకసారి మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అవుతుంది అనుకోమా, ఎండోస్కోపీ చేయించుకోవాలి అంట. మన నోట్లో ఒక ఫనల్ పెట్టి ఒక పైపు లోపలికి దూస్తాం. మనం ఏం చేయాలంటే ఉరికి మింగుతా ఉంటాం. నువ్వు మింగితేనే పైపు లోపలికి, నువ్వు మింగడం స్టక్ అయిపోతుంది. ఆ పైపులు ఏమంటామంటే కాంతి పైపులు అని తెలుస్తుంది. ఏమంటామన్నా? ఇంగ్లీష్ లైట్ పైప్స్ అంటాం. ఈ కాంతి పైపులు అనేది కాంతి యొక్క ఏ ధర్మం కారణంగా పనిచేస్తాయి అంటే సంపూర్ణాంతర పరావర్తనం అని చెప్తాం. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్. నీకు ట్రాఫిక్ లో 3 సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి రెడ్, సెకండ్ వన్ ఎల్లో, థర్డ్ వన్ గ్రీన్. రెడ్, ఎల్లో, గ్రీన్. రెడ్ పడితే మీరు ఏం చేయాలి? ఎల్లో పడితే మీరు ఏం చేయాలి?